Hello traders, welcome to Nifty Bank Nifty Sensex and Fin Nifty analysis for December 13, 2024. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో వీక్లీ ఎక్స్పైరీ వీక్ లాస్ట్ డే కాబట్టి సో బిఫోర్ స్టార్టింగ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారండి ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంటెంట్ నచ్చితే, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ టు క్రియేట్ గుడ్ కంటెంట్ వీడియోస్ అండ్ ఇట్స్ లైక్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. ఓకే, కంటెంట్లోకి వెళ్దాం. ఈరోజు లాస్ట్ నైట్ యుఎస్ కీ ఇన్ఫర్మేషన్, కీ డేటా వచ్చింది, సిపిఐ డేటా. అది నియర్ యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ ఉన్నది. సో మేజర్ డౌన్ఫాల్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు. సో డో స్టేబుల్గా ఉన్నది. ప్లస్ నాస్డాక్ ఆల్ టైమ్ హై హిట్ అయింది అనమాట. ఎందుకంటే రేట్ కట్ హోప్స్ పెరిగాయి. ఛాన్స్ అయితే లేదు ఇక, అంటే కట్ చేయరు అనే అవకాశం లేదు ఇక. ఏదన్నా ఇన్ని వీక్లో ఏదన్నా వస్తే తప్ప, అదర్వైజ్ రేట్ కట్ ఉండే అవకాశం 90% ఉందన్నమాట. సో దానివల్ల అది ఏంటంటే మెయిన్ ఐటీ సెక్టర్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే బడ్జెట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఐటీ బడ్జెట్స్ పెరుగుతాయి, దానివల్ల కాంట్రాక్ట్స్ ఎక్కువ వస్తాయి. అదర్ సైడ్ ఏంటంటే రూపీ డిప్రిషియేట్ అవుతున్నది, డబుల్ ఎఫెక్ట్ అనమాట ఇది. సో అందుకే అన్ని ఐటీ స్టాక్స్ అన్ని బాగా పెరిగాడు. 46,000 రీచ్ అయింది ఆల్ టైమ్ హై ఐటీ ఇండెక్స్. సో అది యుఎస్ రిలేటెడ్. మిగతాయి కూడా రేట్ కట్ ఇన్ఫర్మేషన్, రేట్ కట్ డెసిషన్స్ ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్, యూరోప్ ఒకటి, చైనా ఒకటి, ఇవన్నీ కూడా. సో అవి చూడాలి ఆ డేటా. అలాగే మన ఇండియన్ సిపిఐ డేటా ఈరోజు వచ్చింది. ఎక్స్పెక్టెడ్ 5.5, బిలో మన ఎక్స్పెక్టెడ్ కన్నా తక్కువ బాగా పర్ఫామ్ చేసింది అనమాట. 5.48. మెయిన్లీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి పర్ఫామ్ చేసింది. లాస్ట్ మంత్ సెప్టెంబర్ది హై వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ లైక్ అక్టోబర్లో వచ్చినప్పుడు 6.12 వచ్చింది, 6.2 వచ్చింది. అక్కడి నుంచి డ్రాప్ అయింది బాగానే. అలాగే ఐఏపీ డేటా వచ్చింది అక్టోబర్కే, ఆల్మోస్ట్ లైక్ ఇది కూడా అప్టిక్ వచ్చింది ఇక్కడ కూడా. 3.1 నుంచి సెప్టెంబర్లో 3.5. సో ఇది బెటర్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ 4% పెరిగింది, మైనింగ్ అవన్నీ 9.9 అలా పెరిగినాయి అనమాట, ఎలక్ట్రిసిటీ. సో రెండు పాజిటివ్ న్యూస్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ మొదలు పెట్టారు అమ్మటం. ఈరోజు నియర్ టు 3,500 crores అమ్మారు. డిఐఎస్ 2,600 crores. మార్కెట్ బెర్త్ ఈరోజు బాగాలేదు, 756 అప్ సైడ్, 1747 డౌన్ సైడ్ వచ్చిందనమాట. మెయిన్ బాగా పడింది ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ అండ్ రిలయన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉన్నది ఈరోజు. రష్యన్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్తో $5 billion కాంట్రాక్ట్, అది 5 lakh barrels per year కాంట్రాక్ట్ జరిగింది 10 yearsకి. సో దానివల్ల ఏంటంటే రష్యన్ ఆయిల్ బెనిఫిట్ ఏంటంటే ఒక $3 to $4 డిస్కౌంట్లో వస్తుంది. అవి బాగా ట్రాన్స్లేట్ చేస్తే ఒక్కో జిఆర్ఎంలో $1కే ఆల్మోస్ట్ లైక్ రిలయన్స్కి 4,000 crores బెనిఫిట్ అవుతుంది. అలా $3 అంటే బిగ్ పాజిటివ్ న్యూస్ అనమాట అది. కానీ స్టాక్ ఏం రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే కీ ఎకనామిక్ డేటా పెండింగ్ ఉంది కాబట్టి. అది చూశాక రేపు ఒక 12:30 ఆ రేంజ్లో వచ్చే వరకు అది పెరిగేదట్లేదు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ రిలేటెడ్ డేటా రిలీజ్ చేసింది. ఆల్మోస్ట్ లైక్ 2018లో పిఎస్యు సెక్టర్ బ్యాంక్స్కి గ్రాస్ ఎన్పి వచ్చేసి 14.5% ఉండేది. అంత భారీగా లోన్స్ లక్షలు ఎగ్గొట్టేసేవారు. సో అక్కడి నుంచి మార్చ్ 2018 3.12%కి, సెప్టెంబర్ 2014కి పడింది గ్రాస్ ఎన్పిఏ. బాగా ఎఫిషియన్సీ మీద చాలా వర్క్ చేశారు 6 yearsలో. సో లోన్ ప్రాసెస్ కానీ, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఇదివరకు లేజీగా ఉండేవారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళాలంటే ఇదేంట్రా బాబు అనుకునేవాళ్ళం. ప్రైవేట్ సెక్టర్ అందుకే బాగా ఇంప్రూవ్ అయింది సర్వీసెస్లో. సో అవి చాలా ఇంప్రూవ్ చేశారు. సో అండర్ కరెంట్ లాగా సెక్టర్ పర్ఫామ్ చేస్తుంది. డిస్కౌంట్లో కూడా ఉన్నాయి, 50% ఫాల్ అయినాయి. చెన్నై అయితే, ఎస్బీఐ అయితే నియర్ హైలో ఉంది, 875 దగ్గర రెసిస్టెన్స్ వస్తున్నది. అదర్వైజ్ సెక్టర్ అయితే బాగా పర్ఫార్మెన్స్ అంటే ఆపరేషనల్గా బాగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది, చాలా ఎన్నో రెట్లే పెరిగింది అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి ప్రాఫిట్స్ 1.41 lakhs crores వచ్చింది. ఈ ఇయర్ ఇప్పటిదాకా అంటే 2 quartersకి 86,000 crores వచ్చింది. లాస్ట్ క్వార్టర్ బాగా వచ్చినాయి అనమాట. ఎస్బీఐ వచ్చింది, చిన్న బ్యాంక్స్ కూడా బాగా వచ్చినాయి. సో అది ఒక అక్యుములేషన్ జరుగుతున్నట్టున్నది. సో చార్ట్స్లో మీరు ఒకసారి
చూడండి నేను చాలాసార్లు చెప్తున్నాను కదా. సో అది ఇప్పుడు ఇండెక్స్ వచ్చేసి ఇండెక్స్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నియర్ టు 150 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అయింది. కానీ లాస్ట్లో 550 దగ్గర ఒక 15-20 పాయింట్స్లో చాలాసేపు కన్సల్టేషన్ అయింది. ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్. 11:45 నుంచి నియర్ టు 11:45 క్యాండిల్ తీసేస్తే ఆల్మోస్ట్ లైక్ అంతా 12 నుంచి లెక్కేసినా కూడా 3.5 అవర్స్ సేమ్ ప్లేస్లో అయిందనమాట. అండ్ 15-20 పాయింట్స్ రేంజ్ అంతే. సెన్సెక్స్ కూడా అలాగే అయింది. సో ఇక ఎక్స్పైరీ కాబట్టి బ్యారియర్స్ లాగా ఒక టవర్స్లా బిల్డ్ చేసి 650, 550 అండ్ 500 బిలో అక్కడ ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా సేమ్ ప్లేస్లో అయిందనమాట. అంటే 2 చోట్ల ఒకే చోట బయర్ సెల్లర్స్ షార్టింగ్ చేస్తుంటే అలా జరుగుద్ది అనమాట. సో ఏంటంటే బెనిఫిట్ అది ఆప్షన్ సెల్లర్స్కి డే అనమాట. ఈ వీక్ అంతా ఆల్మోస్ట్ లైక్ 4 days నుంచి. రేపు ఒక రోజు ఉంది కదా, రేపు ఎక్స్పైరీ. సో కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు నిఫ్టీ క్రూషియల్ సపోర్ట్ దగ్గర ఉన్నది 24,500. సో ఇక్కడ బ్రేక్ అయితే 24,300 సపోర్ట్ అనమాట. అక్కడ బ్రేక్ అయితే ఇంక మళ్ళీ మామూలుగా పాత లెవెల్కి వస్తుంది. అలాగే నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ 53,000 క్రూషియల్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 52,800 అండ్ 500 అవకాశం ఉంది. అప్ సైడ్ సపోర్ట్ ఇక్కడ బ్రేక్ అవ్వకపోతే అప్ సైడ్ వచ్చేసి 53,500, 800, 54,000 ఉందన్నమాట. సో ఈ రేంజ్ ఎండ్ ఆఫ్ ది రేంజ్లో ఉన్నాయి 2. సో ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళాలి. సో వీక్లీ చార్ట్స్ చూద్దాం. డైలీ నిఫ్టీ చూడండి, ఇది ఒక రేంజ్ గీసుకున్నాం కదా, ఆ రేంజ్ ఎండ్ ఆఫ్ ది రేంజ్లో ఉంది. ఇది బ్రేక్ అయితే నియర్ టు 24,300. అప్ సైడ్ ఇది క్రూషియల్ సపోర్ట్ లాగా ఉంది, ఎందుకంటే ఈ ఫాల్కి ఒక 50% లెక్కేస్తే ఇది ఒక రెసిస్టెన్స్ ఇస్తున్నది. ఇక్కడ 24,300 దాకా మనకు ఒక సపోర్ట్ జోన్ లాగా ఉన్నది. అది హోల్డ్ చేయాలి, అదర్వైజ్ హోల్డ్ చేసి పైకి వెళ్తే తప్ప వెళ్ళదు. అదర్వైజ్ మళ్ళీ 23,800 ఆ రేంజ్ దాకా చూస్తాం అనమాట, ఒక 500-600 పాయింట్స్. సో ఇది డైలీ. వీక్లీ కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ లాగా వచ్చింది, ఎందుకంటే 4 days నుంచి ఒక స్మాల్ రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నది. డైలీ చూస్తే ఈరోజే కొద్దిగా రేంజ్ బ్రేక్ అయ్యి స్టిల్ ఎండ్ ఆఫ్ దట్ రేంజే ఉన్నది. అంటే ఈ క్యాండిల్ రేంజ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ రేంజ్ దగ్గర క్లోజింగ్ లోయర్ సైడ్ క్లోజ్ అయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ విక్ లాంగ్ టైల్ ఉన్నది, ఆల్మోస్ట్ లైక్ చూడండి క్యాండిల్. ఇది కూడా ఎండ్ ఆఫ్ ది రేంజ్, ఒక 5 days రేంజ్లో ఇది ఒక ఎండ్ ఆఫ్ ది రేంజ్లో ఉందన్నమాట. 53,000 ఇక్కడ, అదర్వైజ్ మళ్ళీ ఇక్కడ 52,500 ఆ రేంజ్ దాకా రావచ్చు అనమాట. ఇది ఛానల్ కదా, రేంజ్ ఛానల్ ఫర్ లాంగ్ టైం. సెప్టెంబర్ నుంచి ఉన్నది, జూన్ నుంచి ఉన్నది. సో ఈ రేంజ్ దాకా అవకాశం ఉంది ఇక్కడ బ్రేక్ అయితే. సో ఇది క్రూషియల్ లెవెల్స్ అనమాట. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా నిఫ్టీ లాగానే ఛానల్ రేంజ్లో ఉన్నది, ఇది కూడా క్రూషియల్ లెవెల్లో ఉన్నది. అలాగే ఫిన్ నిఫ్టీ, అన్ని ఇండెక్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక రేంజ్. చూడండి లాంగ్ విక్, బ్యాంక్ నిఫ్టీ లాగా లాంగ్ విక్ వచ్చింది, అప్ సైడ్ విక్ వచ్చింది. ఇది కూడా రేంజ్ డౌన్ సైడ్ ఉన్నది. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్ చూద్దాం. సో పైన ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా, ఆ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి నియర్ టు ఆ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఇక్కడ మనకి ఇది నిఫ్టీ కదా, నిఫ్టీ చూస్తున్నాం కదా, మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం కదా, ఆ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడి నుంచి కంటిన్యూస్గా డ్రాప్ అయ్యి ఒక రేంజ్లో అలా ట్రేడ్ అయింది అనమాట. సో దీన్ని ఇది ఒక ట్రెండింగ్ డే అని చెప్పొచ్చు. లాస్ట్ ఒక 2-3 అవర్స్ తీసేస్తే ఓవరాల్గా ట్రెండింగ్ డే. మనం ఇక్కడ ఈ పైన ఒక ట్రెండ్ లైన్, కింద ఒక ట్రెండ్ లైన్ ఉంది కదా, నిన్నే పెట్టుకున్నాం ఇది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది ఆటోమేటిక్గా. ఇది ఒక సింపుల్ అనమాట, సెల్ఫ్ ఎక్స్ప్రెషనరీ, ఈజీ అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఛానల్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, కీ సపోర్టు. తర్వాత అక్కడి నుంచి మన సపోర్ట్ నియర్ టు
500 దాకా వచ్చింది. ఇది కూడా సేమే. ఇప్పుడు చిన్న చేంజెస్ చేద్దాం. కీ లెవెల్స్ మారినాయి. ఆ 500 550 దగ్గర ఉంది కదా, ఇప్పుడు ఆ 500 ఒక సపోర్ట్ లాగా, ఒక బ్యారియర్ లాగా ఉందన్నమాట. అది హోల్డ్ చేయాలి ఇప్పుడు. అదర్వైజ్ 300 దాకా పడే అవకాశం, 300 to 200 పడేదాకా అవకాశం ఉందన్నమాట. అక్కడ హోల్డ్ చేస్తే 600 అగైన్ 650 చూడొచ్చు. అది ఒకటి దీన్ని చేంజ్ చేద్దాం. ఇంక ఇది అప్ సైడ్ ఏదైనా గ్యాప్ అప్ అయితే తప్ప ఇది సెకండ్ చూడొద్దు. డౌన్ సైడ్ వచ్చేసి బిలో 500 బ్రేక్ అయితే 24,300 అవకాశం ఉందన్నమాట. ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 50 పాయింట్స్. ఇది ఇంకా ఇది తీసేద్దాం. సో కీ లెవెల్స్ వచ్చేసి 24,490 అంటే 500 ఆ రేంజ్. అదే ఆ బిలో వెళ్తే సెల్ కదా. 24,565 600, 24,640. సో ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కొద్ది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది నియర్ టు 175 200 పాయింట్స్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ ఇది హై ఇక్కడ ఒక ఆల్మోస్ట్ లైక్ 1 2 3 4 5 6 టైమ్స్ అక్కడ టచ్ అయింది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది అది. ఇదేంటి 1 సెకండ్ తప్పు పెట్టాడు. యా, ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ లైక్ ఈ రెసిస్టెన్స్ ఇది 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ లైక్ ఆల్ ఇండెక్సెస్ అక్కడ హై బ్రేక్ చేయలేకపోయింది. ఆ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ లైక్ 6 7 టైమ్స్ టచ్ అయింది. ఈ రోజు కూడా అది రెసిస్టెన్స్ తీసుకుంది. ఏముందో యుఎస్ డేటా సిపిఐ పాజిటివ్గా వచ్చినా కూడా మన ఇన్ఫ్లేషన్ డేటా కీ కాబట్టి, ఎందుకంటే కన్జంప్షన్ ఇవన్నీ పడిపోతున్నాయి. నెగిటివ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఎఫ్ఎంసీజీ ఆల్ కన్జంప్షన్ రిలేటెడ్, ఆటో సెక్టర్, రియాలిటీస్ అన్నిటికీ నెగిటివే ఏది ఇన్ఫ్లేషన్ పెరిగితే. సో అది మనకి ఇంపార్టెంట్ కీ డేటా. గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుంచి ఇది కంటిన్యూస్గా పడిపోయి ఆల్మోస్ట్ లైక్ 3 hours ఒకే రేంజ్లో ఉన్నది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 53,200 ఇదే మెయింటైన్ అవుతుంది. స్మాల్ రేంజ్ చేద్దాం. ఇది 152 ఇంకా ఆల్మోస్ట్ లైక్ లోయర్ రేంజ్కి వచ్చేసింది. సో 200 ఈ రేంజ్లో మనం ఒక బై చూడొచ్చు. ఇక్కడ ఉన్న చోట స్లైట్ ఫ్లాట్ ఆర్ స్లైట్ నెగిటివ్ ఓపెన్ అయ్యి ఇది హోల్డ్ చేస్తేనే, దీని ఎబో వెళ్తేనే ఇటు కాల్ ట్రై చేయండి. ఓకే, బై ఎబో ఏదన్నా రేపు పాజిటివ్ న్యూస్ వచ్చి ఏదన్నా గ్యాప్ అప్ అయితే సెకండ్ ట్రై చేయండి. అదర్వైజ్ సెల్ బిలో ఇది ఆల్మోస్ట్ లైక్ 53,000 బిలో అయితేనే సెల్ చేయండి. టార్గెట్ వచ్చేసి 52,800 700. సో ఇది సెకండ్ సెల్లో ఇది వద్దులే, ఇంకా ఇది తీసేద్దాం. సో కీ లెవెల్స్ వచ్చేసి 53,080, 53,260, 350 అండ్ 53,445. సో మన కాల్స్ కూడా అవి రెసిస్టెన్స్ అనమాట, అవి నోట్ చేసుకోండి. ఫిన్ నిఫ్టీ కూడా ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ 1 2 3 6 7 టైమ్స్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేకపోయింది. సో ఇది కూడా ఇంతే, 550 ఆ రేంజ్ వస్తేనే చేయండి. అదర్వైజ్ ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ చేసింది కదా, తీసేద్దాం. $700 బిలో అంతే. ఇక్కడ ఈ లెవెల్ ఇక్కడి నుంచి ఏదన్నా డ్రాప్ అయితే ఒక సెల్ ఇక్కడ నియర్ ఈ ఏరియాలోనే బై చేయండి. అదర్వైజ్ వద్దనమాట. ఇది ఒక రేంజ్ కదా, నియర్ ఆ రేంజ్ బ్రేక్ అవ్వట్లేదు. బ్రేక్ అయితే సెల్, అదర్వైజ్ లీవ్ ఇట్, దట్స్ ఇట్. సెన్సెక్స్ చూద్దాం.
సెన్సెక్స్ కూడా సిమిలర్ చూడండి. నిఫ్టీ లాగా కరెక్ట్‌గా ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయింది. అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేకపోయింది. ఆల్మోస్ట్ ఇది కూడా 5-6 టైమ్స్ టచ్ అయ్యి బ్రేక్ అవ్వలేకపోయింది. ఈసారి ఎళ్తే మట్టుకు బ్రేక్ చేస్తుంది. సో, లోయర్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఒక కీ సపోర్ట్ అనమాట. ఇది యాహ్! కీ లెవెల్స్ వచ్చేసి 81,000, 81,330, 81,440, 81,570. సో, ఈ ఏరియా మనకి ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ ఉంది కదా! ఇక్కడ కూడా చూడండి సపోర్ట్ తీసుకుంది. ఇది రెసిస్టెన్స్ ఇక్కడ. అంటే క్యాండిల్ ఇక్కడ బిలో ఉంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అయింది. సేమ్ 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో, ఇది హోల్డ్ చేస్తే ఇక్కడ ఒక బై కాల్ ట్రై చేయండి. అలాగే పైన ట్రెండ్ లైన్ ఉంది కదా! ఆ ట్రెండ్ లైన్ వరకు చూసుకోవాలి టార్గెట్. అలాగే బై అబోవ్ ఇది నియర్ టు నేను అనుకున్నాం కదా! ఈ రేంజ్ బ్రేక్ అయితేనే ట్రెండ్ లైన్ అబోవ్ వెళ్తేనే సెకండ్ బయింగ్. సెల్లింగ్ వచ్చేసి ఇది బ్రేక్ అయితే అప్ టు ఇయర్ 800 దాకా అవకాశం ఉందనమాట. ఇది ఓవరాల్ ఇండెక్స్ అనాలిసిస్. మనం ఓఏ డేటా చూద్దాం. ఓఏ డేటా వచ్చేసి ఇది అనుకున్నాం కదా! ఇక్కడ ఒక హోల్డ్ చేసి బయాస్ వచ్చేసి నెగెటివ్. సో, ముందే మనం పీసీఆర్ బయాస్ నెగెటివ్ ఉందనుకున్నాం. సో, నెక్స్ట్ వీక్ చూద్దాం ఊరికనే అసలు ఎలా ఉందో. 0.77 ఇది కూడా నెగెటివ్ బయాస్. ఇంకా బాటమ్ అవ్వలేదు అది. ఈ రోజైతే బాటమ్ లెవెల్‌కి ఎళ్ళింది. సో, ఏదన్నా గ్యాప్ డౌన్ అయితే కొద్దిగా బెనిఫిట్ అనమాట. చూడండి ఇక్కడ 2 సీఈ సైడ్ డామినేట్ చేసింది. పీఈ సైడ్ కూడా యాడ్ చేస్తున్నారు. సో, ఇది కీ లెవెల్ అనమాట. ఇది బ్రేక్ ఇది ఎవరు హోల్డ్ చేస్తారో పొజిషన్ రేపు చూడాలి. బ్యాంక్ నిఫ్టీ 0.89. సో, నిన్న 9 అబోవ్ ఉంది కదా! ఇప్పుడు నెగెటివ్ టెరిటరీలోకి వచ్చేసింది. బయాస్ నెగెటివ్ ఇది. సో, దీని ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ 53,500 ఇక్కడ బాగా యాడ్ చేశారు ఈరోజు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 53,000 దగ్గర ఎగ్జిట్ అయ్యారు బాగా. ఆల్మోస్ట్ లైక్ 2.7 లాక్స్ సిఈ షార్టింగ్ ఎగ్జిట్ అయ్యారు. సో, ఇదొక గుడ్ థింగ్ అనమాట. కానీ ఇక్కడ పీఈ సైడ్ కూడా ఎగ్జిట్ అయ్యారు. అంటే హైయర్ సైడ్ ఇది కూడా రేంజ్ బౌండ్ నడిచే అవకాశం ఉంది. నెగెటివ్ బయాస్‌తో రేంజ్ బాగుంది. ఎందుకంటే లోయర్ ఎండ్ ఆఫ్ రేంజ్ ఉంది కదా! సో, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఈ వితిన్ రేంజ్ ఆడుతుందా లేదా చూడాలి. ఈ రేంజ్ డిసైడ్ చేద్దనమాట. ఇది బ్రేక్ అయితే ఇంక స్ట్రెయిట్ అవే బిగ్గర్ 54,000 ఉంది. మధ్యలో చిన్న చిన్నవి ఉన్నాయి. సో, ఇది కీ లెవెల్ అనమాట. ఇక్కడ బాగా యాడ్ చేశారు. ఓఏపీఈ సైడ్ నెగెటివ్ చూస్తున్నాం 35,000 ఇది ఓకే. 1 డేనే కాబట్టి మంత్లీ ఎక్స్‌పైరీ ఇది. రేపు 1 ఆర్ 2 డేస్‌లో ఇది మళ్ళీ బిల్డప్ చూడొచ్చు. ఫిన్ నిఫ్టీ 0.65 ఇది బాగా బాటమ్ మంత్లీలో 0.65 అంటే నియర్ టు బాటమ్ అనమాట ఇది. ఇంకేదన్నా నెగెటివ్ వస్తే ఇది మంచి రివర్సల్‌కి అవకాశం ఉంది మంత్లీ కదా! సో, ఇక్కడ వచ్చేసి ఇది బాగా యాడ్ చేశారు. బాగా అంటే ఇది వర్క్ వాల్యూమ్స్‌తో లెక్కేస్తే ఇది తక్కువే. కానీ ఇక్కడ ఒక 40,000 దాకా కాల్ షార్టింగ్ చేశారు. ఇక్కడ కూడా 24,700 కూడా యాడ్ చేశారనమాట. సో, ఇక్కడ ఒక సపోర్ట్స్ కింద ఎక్కడ ప్రాపర్‌గా బిల్డ్ చేయలేదు యాస్ ఆఫ్ నౌ. తక్కువ పీఈ సైడ్ షార్టింగ్ తక్కువ చేశారనమాట. ఇక్కడ కొద్దిగా ఇండిపెండెంట్‌గా కనిపించేది 24,500 అదర్‌వైజ్ సీఈ సైడే రెసిస్టెన్సెస్ ఎక్కువున్నాయి 25,000 దాకా. పీఈ సైడ్ ఎక్కడో దూరంగా ఉన్నది 24,000 ఇన్ బిట్వీన్ బిల్డప్ ఏమి లేదు. మార్కెట్ ఏదన్నా బాటమ్ అయితే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తారనమాట. సో, ఇది ఓవరాల్‌గా ఇండెక్స్ అనాలిసిస్. రేపు మళ్ళీ ఫ్రెష్ వీడియోతో చూద్దాం. అనాలిసిస్ గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్ ఎవ్రీవన్.